కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై కేబినెట్లో స్పష్టత రానుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లుపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై కేబినెట్లో స్పష్టత రానుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లుపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్. మీనాక్షి, మరి కాసేపట్లోనే 2 గంటలకు తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగబోతుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రులంతా కూడా హాజరవుతున్నారు. ప్రధానంగా ఇవాళ జరిగేటువంటి కేబినెట్లో చాలా కీలక నిర్ణయాలు తీసుకుపోతున్నారు. మనం చూస్తున్నాం, అయితే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కుల గణనలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన వర్గీకరణకు సంబంధించిన అంశం కావచ్చు, ఈ రెండింటిపైన కూడా ప్రధానంగా ఇవాళ చర్చించున్నారు. అయితే గత ఫిబ్రవరి మొదటి వారంలోనే అసెంబ్లీలో ప్రత్యేకంగా ఈ 2 అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా చర్చించి తీర్మానం చేశారు. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో మరొకసారి ప్రభుత్వం ఏదైతే గత నెల 16 నుంచి 28 వరకు సమగ్ర కులగణన సర్వేలో పాల్గొనని వారికి కూడా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన రిపోర్టు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అందింది. దానిపైన కూడా ఇలా కీలకమైనటువంటి చర్చ జరగబోతుంది. కేబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని అసెంబ్లీ తీసుకొస్తారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకు నిర్వహించాలన్నటువంటి వ్యూహాత్మకంగా ప్రభుత్వం వ్యవహరించబోతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా అయితే 12 తారీఖు నాడు గవర్నరు అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి ప్రత్యేకంగా స్పీచ్ ఇస్తారు. ఆ స్పీచ్కి సంబంధించి 13న గవర్నర్ స్పీచ్కు తీర్మానం చేస్తారు. 14న హోలీ ఉంది. 15, 16లో శని ఆదివారంలోనే 17 నుంచి మళ్ళీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టేందుకు ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ప్రధానంగా ఈ 2 అంశాలతో పాటు అయితే ప్రధానంగా భూభారతి చట్టానికి సంబంధించి ఇప్పటికే మనం గవర్నర్ ఆమోదించారు. దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ప్రక్రియ కోసం కూడా ఇవాళ కేబినెట్లో చర్చించబోతున్నారు. అంతేకాకుండా ప్రధానంగా మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బడ్జెట్ సమావేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి, లేదా దాన్ని ముందుగా ఏర్పాటు చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనే అంశంలో కూడా ఇవాళ కేబినెట్లో చర్చించబోతున్నారు. వీటితో పాటు వైటీడీఏ ఇది యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కూడా ప్రధానంగా గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా సీఎం ఇప్పటికే 3 సార్లు యాదాద్రి టెంపుల్ను దర్శించారు. సో యాదాద్రి టెంపుల్ సంపూర్ణ అభివృద్ధి కోసం టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కనుక ఆ చర్చకు సైతం కూడా ఇవాళ కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రేషన్ కార్డుల అంశానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ నిర్వహించి అప్లికేషన్ తీసుకుంది. అయితే నిన్నటి వరకు కూడా ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నటువంటి జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కానీ అది ముందడు పడలేదు. కనుక ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డుల అంశానికి సంబంధించి 40 లక్షల మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో 16 లక్షల మందిని ఫిల్టర్ చేశారు. మొత్తం తెలంగాణ అంతా కూడా రేషన్ కార్డు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దానిపైన కూడా ప్రధానంగా ఇవాళ కేబినెట్లో చర్చించబోతున్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. దీనికి తోడుగా విద్యకు సంబంధించి కావచ్చు, ఉపాధికి సంబంధించినటువంటి చట్టాలను కూడా ప్రత్యేకంగా రూపొందించాలన్న రూపకల్పనలో ప్రభుత్వం ఉంది కనుక వాటిపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. సో మొత్తంగా చూసినట్లయితే ఇవాళ జరిగేటువంటి కేబినెట్ సమావేశానికి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం ఉంది. 2 గంటలకు ప్రారంభమైనటువంటి కేబినెట్ సమావేశం దాదాపు 3-4 గంటల పాటు కొనసాగొచ్చేటువంటి ఒక అంచనా మాత్రం మనకు కనిపిస్తుంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ అశోక్.
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఆర్జీవీపై నమోదైన కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. గుంటూరు సిఐడి పోలీసులు నోటీసులను సవాలు చేస్తూ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను కమ్మరాజ్యంలో కడప రెడ్ల సినిమాల్లో దూషిస్తూ పోస్టులు పెట్టారంటూ గుంటూరు సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపి కోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ 2 వారాల వాయిదా వేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. మీనాక్షి, ఏపీ హైకోర్టులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు భారీ ఊరట లభించిందని చెప్పాలి. కమ్మరాజ్యంలో కడప రెడ్డి సినిమా పైన సిఐడి కేసు నమోదు చేసింది. అయితే సిఐడి కేసు నమోదు చేయడంతో పాటుగా విచారణకు రావాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేను అంటూ సిఐడి ఇచ్చినటువంటి ఏదైతే నోటీస్ ఉందో నోటీస్ పైన హైకోర్టుకి రామ్ గోపాల్ వర్మ వెళ్లారు. అయితే దీనికి సంబంధించి సిఐడి తన పైన నమోదు చేసినటువంటి కేసును కొట్టేయాలని హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విచారణను అయితే ఈ రోజు చేపట్టడం జరిగింది. అయితే 5 ఏళ్ల క్రితం ఏదైతే కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో సినిమా ఈ 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయితే ఇప్పుడు కేసు నమోదు చేయటం ఏమిటి అని చెప్పి హైకోర్టు అయితే ప్రశ్నించింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతోటి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి సిఐడిని ఆదేశించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో హైకోర్టు కౌంటర్ దాఖలు చేయడంతో పాటుగా ఏదైతే 5 సంవత్సరాల క్రితం ఎక్కడైతే సిఐడి నమోదు చేసినటువంటి కేసు ఉందో 5 సంవత్సరాల క్రితం 2019 ఎన్నికలకు ముందు ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు ఈ సినిమా అప్పుడు ఓటర్స్ ని ప్రభావితం చేసేలాగా ఉంది అంటూ కూడా ఈ కేసుని నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే విచారణ ఉందో ఆ విచారణ అనేది 2 వారాల పాటు వాయిదా వేయడంతో పాటుగా అప్పటి వరకు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవద్దని చెప్పి పోలీసులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించినటువంటి ఏదైతే సిఐడి నమోదు చేసినటువంటి కేసు పైన హైకోర్టు స్టే ఇవ్వడంతో తదుపరి విచారణ 2 వారాల వరకు వాయిదా వేసింది. అయితే దీనికి సంబంధించి 2 వారాలలోపు వాయిదా ఇచ్చేలోపు కౌంటర్ దాఖలు చేయాలని కూడా సిఐడి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ కాంతి. ట్రైన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఏఐసీపీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవనున్నారు. 2017లో సంగారెడ్డిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కోసం తాను పడ్డ కష్టాన్ని రాహుల్ గాంధీకి జగ్గారెడ్డి వివరించనున్నారు. మరోవైపు రేపు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో జగ్గారెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ లో కాల్ సెంటర్ స్కామ్ వెలుగు చూసింది. కస్టమర్ డేటా చోరీకి పాల్పడ్డారు. విదేశాల్లో ఉంటున్న కస్టమర్లను టార్గెట్ చేస్తూ స్కామ్ కి పాల్పడుతున్నారు. టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ వివరాలు వెల్లడించారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. As far as for anybody claiming to be customer care of any organization or any institution, whether it is banks, whether it is payment gateways, whether it is your insurance agents, whether it is your normal customer care, please be very careful and do not share your details with anyone. The money which they were used to defraud was taking the crypto, again, which we are seeing a very typical thing in all cyber crimes, is taking the crypto channel to go to different abroad. The more information about the crypto wallets, etc. will come when we get the main accused based out from who were operating this.
Once we get them, we will be able to have more details and we'll be working on those leads. This is from my side. Can we see the video of the center, how it looked like? Call center video. We would also urge all the owners who lease out their premises for different commercial activities to ensure and keep and inform the police to know that actually what is happening. This call center used to operate only between 8 in the night to 4 in the morning, since it is US based customers. So so that is the first suspicious activity where somebody leases a place but uses it only at particular time. Also, all the employees belong to a particular area. Majorly the reason for recruiting them was that they are fluent in English, and that is what they needed when they wanted to defraud somebody who belongs to a different country. So these are again another kind of a red flag which can arise, that you have only individuals from a particular area or section who are working. Operation is only at a particular time. So we do urge that there may be a little more vigilance on that behalf. As far as the police is concerned, we will be giving internal instructions to the department to have a greater oversight over different operations which are happening in area, to see whether anything is happening which is purely, completely an illegal thing running out. That's it. You want to add something, Devinder, or any of you who are involved in Prasad, who are involved in operations? Anything more anything more about any of the accused which we know about? Which are youngsters seeking job in call centers, they have to be very cautious. Whether the services are being misused. So as I said, then they were recruited. They were said that they were going to be working in a call center. But after that, when they went and they were trained, they realized, they knew that they were doing a illegal job. So if anybody is aiding and abetting and doing a cyber crime, he or she is going to be treated as an accused. So we would like everybody to be alert that ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ 2 చోట్ల నమోదైన కేసులో ఇంకా పీటీ వారెంట్లు జారీ చేయలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇక తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. విశాఖ, చిత్తూరు జిల్లాలో నమోదైన కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ 2 చోట్ల నమోదైన కేసులో ఇంకా పీటీ వారెంట్లు జారీ చేయలేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇక తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. మీనాక్షి, ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. తన పైన నమోదైనటువంటి కేసులను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన
క్వాష్ పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఏదైతే తన పైన నమోదు చేసినటువంటి కేసులన్నింటినీ స్క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ ద్వేషంతోనే తనపైన తప్పుడు కేసులు పెడుతున్నారని, తనపై నమోదైన కేసులన్నింటిలో కూడా ఏ కేసులో కూడా 41A నోటీసులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి పోలీసులకి ఇవ్వాలని చెప్పి చేశాని కోర్టుని ఆశ్రయించారు. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో విచారణ ఈ రోజు హైకోర్టులో జరిగింది. అయితే విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో విచారణను సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే పోసాని కృష్ణమురళి పైన అనేక రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు అవడం జరిగింది. కేసులన్నింటినీ కూడా రాజకీయ ద్వేషంతోనే తప్ప తనపైన తప్పుడు కేసులు పెడుతున్న వారందరికీ కూడా ఎటువంటి అభియోగాలు లేవని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 41A నోటీసులు అనేది ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో తనపైన నమోదు చేసినటువంటి కేసులన్నింటినీ కూడా క్రాష్ చేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. అలాగే సోమవారానికి విచారణ వాయిదా వేయడంతో పాటుగా దీనికి కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ కాంతి. హైదరాబాద్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ పనులకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. పోలీసులు, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతామన్నారు. హైదరాబాద్ పోలీసులు నేరస్తులను శిక్ష విధించడంలో ముందుంటారని మంత్రి పొన్నం చెప్పారు. సీసీ కెమెరాలు పెట్టడంలో నేరాలు నియంత్రించడమే కాదు, క్షణాల్లో నేరస్తులను దొరకబడతామన్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్న ఈ సందర్భంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, అదేవిధంగా సిపి సివి ఆనంద్ గారు, గౌరవ మా అందరికీ సీనియర్ నాయకుడైన హనుమంతరావు గారు, కార్పొరేటర్ విజయ్ కుమార్ గారు, విక్రమ్ సింగ్ మాన్ గారు, అదేవిధంగా రమేష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న డీసీపీలు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పోలీసు అధికారులు, అంబర్పేట పెద్దలు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ కార్యాలయం నిర్మాణానికి కృషి చేసిన వారందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి నరసయ్య గారు కోరినట్టుగా లేదా గౌరవ శాసనసభ్యుడు కోరినట్టుగా దీనికి పూర్తిగా మిగిలిపోయినటువంటి అన్ని పనులు చేయడానికి సంబంధించిన విషయంలో మంత్రిగా సహకరిస్తాననే మాట మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫైర్ స్టేషన్ సంబంధించి ఇక్కడనే స్థలం ఇవ్వడానికి కొంత ఫైర్ స్టేషన్కి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే విధంగా పోలీసులు సహకరించే కార్యక్రమం తీసుకుంటున్నారు. దాన్ని మీరు సమన్వయం చేసి ఫైర్ స్టేషన్కు సంబంధించిన ఇబ్బందిని తొలగించే కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతూ, మీరు అన్నట్టుగా మరి ఆబిడ్స్ కోవడమో రిజిస్ట్రేషన్ కొరకు, దాని తర్వాత మిగతా మున్సిపల్కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ దోమలు కూడా ఆబిడ్స్ అంటే చాలా దూరం కాబట్టి మరి మీరు స్థలం చూపెట్టినట్టయితే ప్రభుత్వ స్థలం వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి మరొక ప్రాబ్లం, స్థలం లేకపోతే ఇబ్బంది కాబట్టి స్థలాన్ని చూపించినట్టయితే, లేకపోతే ఇంకెక్కడైనా ఓల్డ్ స్కూల్స్ నాట్ ఫంక్షనింగ్ ఉన్నా కూడా ఇతరత్ర ఏదైనా గవర్నమెంట్కు గతంలో కేటాయించబడి ఉపయోగించినటువంటి ఉంటే కూడా వాటిని రీఅలొకేషన్ చేయించి అవి ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కోనసీమ జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సందడి చేశారు. పి గన్నవరం మండలం చాకలిపాలెంలో నందమూరి కుటుంబ ఆస్థాన సిద్ధాంతి కుమార్తె వివాహానికి హీరో నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తల్లి, భార్య ప్రణతి హాజరయ్యారు. నందమూరి ఫ్యామిలీతో నూతన వధూవరులు సెల్ఫీలు దిగారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చూసేందుకు ఎగబడిన జనం.
అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. షాద్నగర్ నియోజకవర్గం కాశంపేట మండల కేంద్రానికి చెందిన గంప ప్రవీణ్ మిల్వాంకీ విల్స్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున యువకుడు అనుమానాస్పద మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎంఎస్ 2వ సంవత్సరం చదువుతూ పార్ట్ టైమ్ గా స్టోర్లో ప్రవీణ్ జాబ్ చేస్తున్నారు. మృతుడు నివాసం ఉండే ఇంటికి దగ్గరలోని బీచ్ దగ్గర గన్తో కాల్చడంతో ప్రవీణ్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో మద్యం సీసాలకు కొత్త స్టిక్కర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన మద్యం షాపుల నుండి జోరుగా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా అవుతుంది. కంచికచర్లలో మద్యం సీసాలకు కొత్త స్టిక్కర్ విధానం అమలు చేస్తున్నారు సిండికేట్ వ్యాపారులు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్ప 2 సినిమా మాదిరిగా మద్యం అక్రమ అమ్మకాలు సాగుతున్నాయి. మద్యం సీసాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టిక్కర్ ఉంటే దాడులు చేయరని భావించి తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని ఖమ్మం జిల్లా నుంచి మద్యం తరలిస్తున్నారు. కంచికచర్లలో మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పాటు చేసిన తెలంగాణ నుండి స్టిక్కర్లను ప్రింట్ చేయించి ఏపీలో మద్యం సీసాలకు అంటించి అమ్మకాలు సాగుతున్నాయి. అడ్డు వచ్చే అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటూ హెచ్చరిస్తున్నారు. మద్యం వ్యాపారం చేసే వారికి రోజుకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం కంటే బెల్ట్ షాపుల ద్వారా సిండికేట్ నిర్వహణపై వచ్చే ఆదాయంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన నిర్మాణానికి నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు విస్తరంగా చేసే లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేపడుతున్నారు. G+5 అంతస్తులో అధునాతన భవనాన్ని నిర్మించనున్నారు. ఇదే భవనంలో తలేసేమియా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. सहस्रवन्यो अभिमादिमस्मे रुजन् रुनन् ब्रह्मणन् ब्रह्मरिजा भगन्धोषमोषयाय गुरुमहे ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहि अयं मुहूर्तः सुमुहूर्तस्तु सूर्यकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूलता फलसिद्धिरस्तु ज्वलन्तीं धुक्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवन्तामिहोपक्वये श्रियो तां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयी क्लेदयति विश्रुताः रषयस्ते. హెచ్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 13వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ జీపీఆర్ రాడర్లతో గల్లంతైన 8 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వాటర్ జెట్ కన్వేయర్ బెల్టులతో బురద మట్టిని తొలగించే పనులు ముమ్మరం చేశారు. సొరంగం దగ్గర టీబీఎం మెషిన్ నమూనా ఏర్పాటు చేశారు. 12 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. టీబీఎంను రైల్వే సిబ్బంది కట్టర్లతో కట్ చేస్తున్నారు. ప్రమాదం దగ్గరికి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉబికి వస్తున్న నీటిని బయటికి పంపుతున్నారు. ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవరపాడు హైవేపై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పార్టీ ఆఫీస్ దగ్గర అటు ఇటు తిరుగుతానే డౌన్ చేయమండి అది డౌన్ చేయాలి. నువ్వు డౌన్ చేయమండి అటు డౌన్ చేయమండి. జమ్మను
ప్రధాని మోదీ ఉత్తరాఖండ్లో పర్యటించారు. ఉత్తర కాశీ జిల్లాలోని ముఖ్యాదేవి ఆలయంలో గంగా హారతి నిర్వహించారు. ప్రధాని మోదీకి సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇతర ప్రముఖులతో కలిసి స్వాగతం పలికారు. తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య త్రిభాషా విధానం రగడ ఇంకా కొనసాగుతుంది. త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం స్టాలిన్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. తమిళనాడులోని అన్ని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీని తొలగించాలన్నారు. ప్రధాని మోదీకి తమిళంపై ప్రేమ ఉంటే చేతల్లో చూపించాలన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ప్రధాని మోదీ తమిళం అంటే అపారమైన ప్రేమ అని బీజేపీ నేతలు చెబుతున్నారని, దాన్ని ఆయన చేతుల్లో ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటులో సింగోల్ను ఏర్పాటు చేయడం కంటే తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలగిస్తే బాగుంటుందని అన్నారు. హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాషగా చేసి మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు స్టాలిన్. బోఫోర్స్ ముడుపుల కుంభకోణం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దర్యాప్తును పునఃప్రారంభించేందుకు సిబిఐ రంగం సిద్ధం చేసింది. ఈ కుంభకోణంలో కీలక సమాచారం సేకరించేందుకు సిబిఐ అమెరికన్ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మైకిల్ హార్ష్మన్ను గతంలోనే అభ్యర్థిగా అతడు సానుకూలంగా స్పందించారు. అయితే దీనికి సంబంధించి సిబిఐ అమెరికా అధికారులకు పలుమార్లు లేఖలు పంపినా స్పందన రాలేదు. తాజాగా మైకిల్ హర్ష్మన్ నుంచి సాక్ష్యం సేకరించేందుకు భారత హోంశాఖ నుంచి అమెరికాకు న్యాయపరమైన అభ్యర్థన లేఖ పంపేందుకు సిబిఐకి అనుమతి లభించింది. 1980ల నాటి బోఫోర్స్ కుంభకోణం అప్పట్లో దేశంలో అతిపెద్ద సంచలనం రేపింది. 39 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. 2017లో ఫెయిర్ ఫాక్స్ గ్రూప్ చీఫ్ మైకిల్ హర్ష్మన్ భారతదేశాన్ని సందర్శించాడు. విదేశాల్లోని భారతీయులు కరెన్సీ నియంత్రణ చట్టాలను ఉల్లంఘించడంతో మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేయడానికి 1986లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తనను నియమించిందని మైకిల్ హర్ష్మన్ పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుంభకోణం దర్యాప్తును పక్కదారి పట్టించిందని, బోఫోర్స్ కేసుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సిబిఐతో పంచుకున్నాడని, తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింతలపై భారత్ను అధికారికంగా సంప్రదించినట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహ్మద్ యానుస్ వెల్లడించారు. కానీ భారత్ నుంచి ఇప్పటి వరకు అధికారిక సమాధానం రాలేదని తెలిపారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా యూనస్ ఈ విషయాన్ని వెల్లడించారు. రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో గత ఏడాది ఆగస్టులో హసీనా దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి భారత్లో ఆమె తలదాచుకుంటున్నారు. అయితే ఆ సమయంలో హసీనాతో పాటు ఆమె హయాంలోని పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, పలువురు అధికారులపై బంగ్లాదేశ్కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. హసీనాతో పాటు ఆమెకు సంబంధించిన వ్యక్తులపై విచారణ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో హసీనా అప్పగింత అభ్యర్థనపై భారత్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదని చెప్పారు యూనస్. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.